ప్రకాశం బ్యారేజీ గేట్లకు యుద్ధ ప్రతిపాదకన మరమ్మతులు చేపడుతున్నారు. విరిగిన కౌంటర్ వెయిట్ ను గురువారం భారీ క్రేన్ల సహాయంతో తొలగించారు. కృష్ణానదిలో భారీ వరదకు ఇసుక డ్రెడ్జింగ్ చేసే పడవలు కొట్టుకు వచ్చి బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి 69వ గేటును బలంగా తాకటంతో కౌంటర్ వెయిట్ ధ్వంసమైంది. 67, 68, 69 గేట్లకు 2 బోట్లు అడ్డుగా నిలిచాయి. కౌంటర్ వెయిట్లను బిగించే పనులకు బేక్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. భారీ క్రెయిన్లతో విరిగిన కౌంటర్ వెయిట్ ముక్కలను తొలగించారు. 67వ గేటు వద్ద కూడా కౌంటర్ వెయిట్ ను తొలగించే అవకాశం ఉంది. ఈఎన్సీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టారు. నేనెంచుకునే పాత్ర ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటే చాలు. ఆ పాత్ర నిడివితో నాకు సంబంధం లేదని అంటుంది అందాల తార తమన్నా. ఓవైపు నాయిక ప్రాధాన్య చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు ప్రత్యేక పాటల్లో ఆడిపాడుతూ సినీ ప్రియుల్ని ఉర్రూతలూగిస్తుంది భామ. ఇటీవలే విడుదలైన స్త్రీ 2లో ఆజ్ కీ రాత్ అనే ప్రత్యేక పాటలో మెరిసిన ఈమె పాత్రల్ని ఎంచుకునే విధానం గురించి ఆసక్తికర సంగతుల్ని పంచుకుంది. నేను ఎక్కువగా పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్రలే నటించడానికి ఇష్టపడతాను. పాత్ర చిన్నదైనా పెద్దదైనా అది ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా కథలో కీలకమైనదైతే ఖచ్చితంగా అందులో భాగమవుతాను. ఈ మధ్య కాలంలో అభిమానులు ఎక్కువగా నన్ను ప్రత్యేక పాటల్లో అతిథి పాత్రల్లో చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ప్రస్తుతం నా ప్రయాణం ఆ దిశగానే సాగుతుంది. ఎప్పుడూ నేను పాత్ర నిడివిపై దృష్టి పెట్టను, అది నాకు ముఖ్యం కాదు అని చెప్పుకొచ్చింది తమన్నా. రాజధానిలో వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. భక్తులు రెట్టింపు ఉత్సాహంతో విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు పెద్దలు కలిసి వేడుకగా గణపతిని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మండపానికి కొంత దూరంలో భారీ వేదికను ఏర్పాటు చేసి గణేష్ ఆగమన్ అనే పేరుతో యువత భారీ స్వాగతోత్సవాన్ని నిర్వహిస్తుంది. గతంతో పోలిస్తే గణేష్ ఆగమన్ ఉత్సవాలు ఈసారి ఎక్కువగా కనిపించాయి. స్వాగత ఏర్పాట్లు అంబరానంటున్నాయి. నగరంలో ఈసారి 1,00,000 మండపాలు వీధుల కొలువు తీరుతాయని అంచనా. ఈసారి 5 అడుగులకు మించి ఎత్తుండే విగ్రహాలు 40,000కు పైగా ఉంటాయి అంటున్నారు. తండేల్తో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు నాగ చైతన్య. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. బన్నీవాస్ నిర్మాత, సాయి పల్లవి కథానాయిక, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. చైతన్య చిత్రసీమలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఆయన కొత్త లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. అందులో చైతు ఓ నాటు పడవపై నించొని మాస్ లుక్ లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో రూపొందుతుంది ఈ చిత్రం. దేశభక్తి అంశాలతో పాటు అందమైన ప్రేమ కథతో నిండి ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. త్వరలో విడుదల తేదీపై స్పష్టత రానున్నది. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణ శ్యామ్దాద్. నగరంలో విస్కీ ఐస్ క్రీంలు కలకలం రేపుతున్నాయి. 1-5 పార్లర్లో ఎక్సైజ్ పోలీసులు సోదా నిర్వహించగా విస్కీ ఐస్ క్రీంలు బయటపడ్డాయి. పిల్లలకు ఐస్ క్రీం విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐస్ క్రీం లో పేపర్ విస్కీ కలిపి విక్రయిస్తున్నారు. 1-5 నిర్వాహకులు దయాకర్ రెడ్డి, శోభన్లను అరెస్ట్ చేశారు. 60 గ్రాముల ఐస్ క్రీం లో 100 మిల్లీలీటర్ల విస్కీని కలుపుతున్నారు. ఐస్ క్రీం విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీం ను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1-5లో హారికే కేఫ్ ఐస్ క్రీం పార్లర్ లో గుట్టు చప్పుడు కాకుండా విస్కీ ఐస్ క్రీం అమ్మకాలు సాగిస్తున్నారు. నగర శివారు రాయనపాడు వద్ద బుడమేరు ఉధృతి మళ్లీ పెరిగింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి గ్రామంలోకి వరద తాకిడి ఎక్కువైంది. దీంతో అక్కడి ఇళ్లు నీట మునిగాయి. రాయనపాడు రైల్వే స్టేషన్లో ట్రాక్లపైకి వరద నీరు చేరింది. బుడమేరు వరద ప్రవాహంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు బాధితులకు పాలు, పండ్లు, ఇతర నిత్యావసరాలను అధికారులు అందిస్తున్నారు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేశారు. యంగ్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమార్ని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ ని విడుదల చేశారు. దీంతో అభిమానులు విషెస్ చెబుతున్నారు. తొలి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. 2 రోజులుగా ప్రశాంత్ వర్మ వరుస పోస్టులతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి హింట్ ఇస్తూ వచ్చారు. నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం అంటూ వరుస పోస్టులు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల విరాళాన్ని ప్రకటించింది. గడిచిన వారం రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు కారణంగా
రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు మా వంతు సహాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షలు విరాళంగా ఇస్తున్నాం. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలి. బాధిత కుటుంబాలు సాధారణ స్థితికి రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం అంటూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. గత 5 రోజులుగా సుమారు 10 లక్షల మంది వరద బాధితులకు ఆహారం అందించమని అక్షయ పాత్ర విజయవాడ, గుంటూరు ప్రెసిడెంట్ వంశీదాస్ ప్రభు చెప్పారు. దివీస్ ల్యాబ్ ప్రభుత్వ సహకారంతో రికార్డు స్థాయిలో బాధితులకు ఆహారాన్ని అందించామన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎంత అడిగినా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వంశీదాస్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతోనే ఇంతమందికి అందించగలిగామన్నారు. తాము ఎంత ఆహారం వండినా దాని బాధితుల వద్దకు చేర్చడం గొప్ప విషయమన్నారు. అక్షయ పాత్ర చరిత్రలో 10 లక్షల మందికి ఆహారం అందించడం రికార్డని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.